ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీనివాసుడి గురించి ఎంత చెప్పినా, ఏం చెప్పినా తక్కువే అనిపిస్తుందండి. కానీ నేను ఈ వీడియోలో నాకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ తిరుమలలో అండ్ నేను ఫేస్ చేసినవి చెప్పాలనుకుంటున్నాను. ఇదొక చిన్న టెస్టిమోనీ లాగా అనుకోండి. అయితే నా మ్యారేజ్ అయ్యాక, ఇద్దరు పిల్లలయ్యాక మేము 2022 ఏప్రిల్ అలా మేము తిరుమలకి వచ్చామండి. అప్పుడేంటంటే మేము కాలినడకన వద్దామనేసి మేము టికెట్స్ రూ. 300 టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు. పెద్దవాళ్ళకి మా అత్తయ్య, మామయ్య వాళ్ళకి బుక్ చేసాము. వాళ్ళు బస్‌లో వెళ్ళిపోయారు. మేమింకా కాలినడకన కొండెక్కాము. అక్కడ ఇంకా స్పెషల్ దర్శనాలు ఏమీ లేవని తెలిసినాక మేము ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకున్నాము. ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకొని ఇంకా దర్శనంకెళ్ళామండి. బట్ ఏంటంటే మాకు వచ్చిన ఎస్ఎస్‌డి టోకెన్స్ డేట్ అండ్ మేము ట్రైన్ రిటర్న్ జర్నీ బుక్ చేసుకున్న డేట్ ఒకే రోజు అయిందండి. ఇంకా మనకు అనిపిస్తుంది కదా! టైంకి దర్శనం అవుతుందా? ట్రైన్ క్యాచ్ చేస్తామా లేదా అని అనిపిస్తుంది కదా! సో, అలానే జరిగిందండి దర్శనం అంతా. ఓకే. బానే జరిగింది. అనిపిచ్చింది అప్పుడు కొంచెం హరీగా అనిపిచ్చింది దర్శనము అది ఇది అంతా. సో, అనుకున్నాను మనసులో అప్పుడే బయటకొచ్చాక ఇంకా విమాన వెంకటేశ్వర స్వామిని చూసాక అనుకున్న మనసులో, స్వామి ఈసారి కొంచెం హరీగా అయిపోయింది. నెక్స్ట్ టైము మంచిగా దర్శనం అయ్యేలాగా చూడు స్వామి. నీ దగ్గరికి రప్పించుకో స్వామి అని అనుకున్నాను. ఇంకా 2022 గదా! ఇంకా ఎగ్జాక్ట్‌గా 2 ఇయర్స్ 2024 నవంబర్ అలా వచ్చామండి. అంత ఎర్లీగా వస్తానని నేనైతే నిజంగా అనుకోలేదండి. ఇంకా 2024 నవంబర్‌లో గూడా మేము అరుణాచలం వెళ్దాం అనుకున్నాం. అరుణాచలం, కాణిపాకం వెళ్దామని కంచి అనుకున్నాము. ఇంకా ఆన్ ది వేలోనే తిరుపతి ఉంటుంది గదా! మనము వెళ్ళే దారిలో. సో, ఇంకా తిరుపతి గూడా వెళ్దామని మా వారన్నారు. అది గూడా 1 డే బిఫోరే అన్నారు. ఇంకా సరే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము మేము. ఇంకా వెళ్తున్నాం గదా! దారిలోనే వెళ్దామనేసి మంచిగా వెళ్దాము స్వామి దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. లాస్ట్ టైమ్ ఏమో ట్రైన్‌లో వెళ్ళాము గదా! ఈసారి కార్‌లో వెళ్దాము, కొండ ఎక్కుదాము అనుకున్నాము. కానీ మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. నైట్ 11 అలా అయింది. ఎందుకంటే కాళహస్తి చూసుకొని మేము వెళ్ళాము. 11 అయిపోయింది. ఇంకా మేము కొండెక్కుతున్నాము. ఎక్కే టైంలో ఏంటంటే ఫుల్ ఫాగ్ ఉండే అండి. అసలు రోడ్డే కనిపించలేదు. చాలా అడ్వెంచరస్‌గా అనిపించింది అసలు ఆ రోజు జర్నీ మాత్రం. ఇంకా నాకు అనిపించింది స్వామి నీ దయే నీ మీదే భారం వేస్తున్నాము. మమ్మల్ని క్షేమంగా కొండెక్కించు తండ్రి అనుకున్నాను. ఇంకా వెళ్ళిపోయాము క్షేమంగా పైకి. ఇంకా రీచ్ అయ్యాక ఇంకా అక్కడ ఎస్ఎస్‌డి టోకెన్స్‌ది కావాలి అంటే నెక్స్ట్ డేకే ఇస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇస్తారు. మేము వెళ్ళేసరికి 1 అలా 1 కాదు 12:30 అయి ఉంటుంది. అట్లా ఇంకా సరే అనేసి మేము ఎస్ఎస్‌డి టోకెన్స్ లేవు ఇప్పుడు ఇవ్వరు. మళ్ళీ నైట్ అంతా రూమ్ కోసమైనా కూడా సీఆర్ఓ ఆఫీస్ అయినా ఎర్లీ మార్నింగే ఓపెన్ చేస్తారు. సో, మేమేం చేసాము, సరే సర్వదర్శనం లైన్‌లో వెళ్ళిపోదాం అని సర్వదర్శనం లైన్‌లో నిల్చున్నాం ఇంకా పిల్లల్ని పట్టుకొని ఆ రాత్రి. ఇంకా ఆ రోజు మంచు, ఇంకా చిన్న చిన్న జల్లులు కూడా పడుతుండే వర్షము. ఇంకా సరే అని పిల్లలకి మేము స్వెటర్స్ వేసుకొని ఇంకా లైన్‌లో వెళ్ళిపోయాము. లైన్‌లో వెళ్ళాక ఇంకా ఒక 10 అవర్స్ పట్టిందండి. 10 అవర్స్ తర్వాత ఇంకా దర్శనం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఈసారి స్వామిని మనస్ఫూర్తిగా చూసుకున్నాను. చాలా బాగా అనిపించింది దర్శనం. ఇంకా అనిపించింది నాకు మనం అనుకుంటే కాదు స్వామి పిలుస్తానే మనం వెళ్తాము అని. అట్లనే జరిగిందండి. ఈసారి కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి నా లైఫ్‌లో అనుకోలేదండి నేను ఇంత గొప్ప అదృష్టం వస్తుందని. ఇంకా లాస్ట్ 5 మంత్స్ నుంచి మేము తిరుమల లక్కీ డిప్ వేస్తున్నాము. సుప్రభాత సేవకి, ఇంకా తోమాల సేవ అలాంటి వాటికి ఏస్తున్నాము. బట్ రాలేదు. 4 మంత్స్, 5 మంత్స్ నుంచి ఏస్తుంటే రావట్లేదు. సరే అని నవంబర్‌లో ఇంకా లక్కీ డిప్‌ది మనకి వచ్చింది గదా! అదే వైకుంఠ ద్వార దర్శనానికి లక్కీ డిప్‌లో సెలెక్ట్ చేస్తాము అన్నారు గదా! 30, 31 ఫస్ట్ 3 డేస్ లక్కీ డిప్‌లో సెలెక్ట్ చేసిన వాళ్ళకి వైకుంఠ ద్వార దర్శనం అన్నారు గదా! సరే వేద్దాము అన్నట్టు మళ్ళీ వేశాను నేను. మళ్ళీ రిజిస్టర్ చేశాను. ఇంకా వస్తుందా లేదా అన్నట్టే డౌట్‌గానే ఉండే. బట్ ఏంటంటే సరే వేశాను. వస్తుందనే నమ్మకంతోనే ఆశ ఉంటుంది గదా! వేశాను. వేశాక ఇంకా రిజల్ట్ వచ్చే రోజు కూడా అనుకున్నా 2:00 అది ఆఫ్టర్‌నూన్ 2:00 రిలీజ్ అన్నారు. సరే లంచ్ చేశాక ఇంకా పడుకున్నాక ఇంకా ఈవినింగ్ అయింది నేను మర్చిపోయాను. మళ్ళీ నైట్ పడుకునే ముందు గుర్తొచ్చిందనమాట. 9:30 అలా అవుతుందనుకుంటా. అప్పుడు గుర్తొచ్చింది. అరే! ఇవాళ రిజల్ట్ అన్నారు చెక్ చేసుకోవాలి గదా! అని నేను ఏం చేశాను ఇంకా టీటీడీ యాప్ ఓపెన్ చేసి చూశాను.
అరే! సెలెక్టెడ్ అని వచ్చేసింది. ఇంక సెలెక్టెడ్ అని వచ్చేస్తే అసలు నేను షాక్ అయిపోయినా. నిజంగా సెలెక్టెడా ఏంటి అని మళ్ళీ యాప్ బ్యాకెళ్ళిపోయి మళ్ళీ చూసుకున్నా. మళ్ళీ చూసుకుంటే సెలెక్టెడ్ అని వచ్చింది. ఇంకా వెంటనే నేను మా ఆయన దగ్గరికెళ్ళిపోయి చూపిచ్చా. ఇట్లా వచ్చింది అంటే, కరెక్టే సెలెక్టెడ్ అయింది. సెలెక్ట్ అయ్యాము అని ఆయనన్నారు. ఇంకా అప్పుడు అసలు నాకు అసలు ఎట్లా అంటే ఆ ఎక్సైట్‌మెంట్ అనేది అసలు మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేనండి. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా స్వామి అనుగ్రహం నా పైన ఉంది అని నాకు అనిపించి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా సౌత్ ఇండియా టెంపుల్ ట్రిప్స్ ప్లాన్ చేశామని చెప్పాను కదా! ఇంకా సౌత్ ఇండియా టెంపుల్స్ అన్నీ కూడా చూసుకుందాము. సరే ఆ తర్వాత టిం దర్శనం అయిపోయాక అటు టెంపుల్స్ అన్నీ ఇంకా తిరుమలకొద్దాం అన్నట్టు వచ్చాము ఇంకా అనుకున్నాము. ఇంకా 30థ్ కలా మేము తిరుపతికొచ్చాము. కింద తిరుపతికి. కింద తిరుపతికొచ్చాక ఇంకా విష్ణు నివాసంలో రూమ్ తీసుకున్నాము. విష్ణు నివాసంలో రూమ్ తీసుకొని ఇంకా ఉన్నాము. తర్వాత 31st రోజు నైట్‌కి మళ్ళీ పైకొచ్చాము. ఇంకా పైన వచ్చాక కూడా 1 అయిందలా. ఇంకా సీఆర్ఓ ఆఫీస్ ఎర్లీ మార్నింగే ఓపెన్ చేస్తాను. అప్పటి వరకు ఇంకా కార్‌లో రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మా వారు 5:30కి అలా వెళ్ళి లైన్‌లో నిల్చున్నారు. మా వారు వెళ్ళేసరికి 5:30కి అప్పటికే ఇంకా 500 మెంబర్స్ లైన్‌లో ఉన్నారండి. ఇంకా చూడండి 500 మెంబర్స్ అంటే మనకి అసలు రూమ్ దొరుకుతుందా? అసలు ఏంటి? ఎలా ఉంటుంది? అని అనిపిస్తుంది కదా! సరే అని పాపం ఆయన వెయిట్ చేస్తున్నారు అలానే. ఇంకా రూమ్ దొరికింది. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రూమ్ దొరకకపోతే పిల్లలతోని చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఎందుకు అంటే మనకి ముందు రూమ్స్ బుకింగ్ అని ఏమి యాప్‌లో లేకుండే. ఇంకా డైరెక్ట్ సీఆర్ఓ ఆఫీస్‌కే వచ్చి మీరు తీసుకోవాలని అన్నారు చాలామంది. సో, ఇంకా మేము ఇంకా ఏదైనా ఫేస్ చేద్దాం అన్నట్టే వచ్చాము. లక్కీలీ రూమ్ కూడా దొరికేసింది. రూమ్ దొరికింది. ఇంకా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫస్ట్ ఇంకా పుష్కర్‌కి వెళ్దామని పుష్కర్‌కి వెళ్ళాము. పుష్కర్‌కి స్నానం చేశాము పిల్లలు, మేము. చేశాక తర్వాత ఆదివార స్వామి టెంపుల్‌కెళ్దామని అనుకున్నాము. ఇంకా అప్పుడైతే మేము పుష్కరి స్నానం అయిపోయాక చూసేసరికి చాలా క్రౌడ్ ఉండే అండి. ఇంకా ఆ దర్శనం ఆ లైన్ చూస్తేనే ఇంకా చాలా ఎంత అంటే ఒక 4 అవర్స్ అలా పడుతుందనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అలా వచ్చి మేము దర్శనం చేసుకున్నాము. అప్పుడు మనకొక 45 మినిట్స్, 1 అవర్‌లో అయిపోయింది. మీకు ఈ వీడియోలో చూసినట్టయితే కనిపిస్తుంది. ఆదివార స్వామి టెంపుల్ దగ్గర క్యూ లైన్ చూస్తే ఎంత మందున్నారో తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి. అక్కడ లైన్ అంతా ఆ కార్నర్‌లో రైట్ సైడ్‌లో ఆ కార్నర్ లైన్ మొత్తము అది ఆదివరహ స్వామి టెంపుల్‌కి క్యూ లైన్ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఇంకా వరాహస్వామి దర్శనం తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్ళాము మేము. ఇంకా మాకు చెప్పిన ప్లేసెస్‌కే అంటే ఏటీజీహెచ్ సర్కిల్‌లో మాకు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. అక్కడికెళ్ళి మేము ఇంకా క్యూ లైన్‌లో నిలబడి 4 అవర్స్‌లో మాకు దర్శనం అయిపోయిందండి. ఇంకా దర్శనం అయిపోయాక చాలా సంతోషం అనిపించిందండి. ఆ వర్డ్స్ నేను అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేను. ఇంకా అనిపించింది ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంటికొచ్చేటప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తుందో మా భాగ్యం మళ్ళీ ఎప్పుడు కల్పిస్తావు స్వామి అనుకుంటూనే వచ్చాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.